సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో రకం వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు. ఎప్పుడో ఎవరో ఎందుకోసమో మీలో ఫలానా నైపుణ్యాలు ఉన్నాయని పొగిడేసి ఉంటారు. ఒక పాటో, ఒక నాట్యమో, ఒక నటనో, ఒక కవితనో 10 మంది ముందు ప్రదర్శించి ప్రశంసలు పొందిన వాళ్లలో చాలా మంది కాళ్ళు నేల మీద ఆనవు. తమ గురించి తాము చాలా ఎక్కువగా ఊహించేసుకొని అతిగా అంచనాలు వేసేసుకుని పొంగిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో 100కి 99 మంది మనదేం పోయిందిలే అనుకుంటూ ఎదుటివారిపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు చెప్పుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ప్రతిసారి ఇంట్లో పెంచుకునే అందమైన సరికొత్త మొక్కలను మనకి పరిచయం చేసే మన గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారు ఇవాళ మనకి క్యాక్టస్ ఫ్యామిలీ మొక్కలను పరిచయం చేయబోతున్నారు. మరి అవేంటో చూసేద్దామా? హాయ్ మాధవి గారు. హలో అండి. మాధవి గారు, మా సకులకు ఇవాళ క్యాక్టస్ ఫ్యామిలీని పరిచయం చేస్తా అని చెప్పారు, చూపిస్తారా? ఇవన్నీ సక్యులెంట్ వెరైటీ ఆర్ క్యాక్టస్ వెరైటీ ప్లాంట్స్ అండి. దీంట్లో చాలా రకాలు ఉంటాయి, కొన్ని అయితే పూస్తాయి కూడాను. కాకపోతే అన్ని వాటికి ఒకటి ఏంటి అంటే దీనికి వాటరింగ్ తక్కువ అవసరం. ఇది కామన్నెస్ అన్నమాట వీటిలో. దాంట్లోనే అవి వాటర్ స్టోర్ చేసుకుని ఉంటాయి కాబట్టి మనం ఆ క్యాడర్లో ఉన్న అన్ని మొక్కల్ని ఇప్పుడు ఇవాళ నేర్చుకోబోయే కంటైనర్ గార్డెన్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ క్యాక్టీ వెరైటీ కెన్ బి ప్లాంటెడ్ ఇన్ క్యాక్టస్ గార్డెన్ అనమాట. ఇది ఏంటి అంటే ఇవాళ ఈ మధ్య చాలా హాబీయిస్ట్స్ క్యాక్టస్ని గ్రో చేయడం ఇష్టపడుతున్నారు. అది దాంట్లో కూడా చాలా వందల కొన్ని వేల రకాలు ఉన్నాయి. కొన్ని పాయిజనస్ కానీ చాలా వరకు ఇంట్లో పెంచుకునే రకాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని దాదాపు 10,000 రకాలు ఉన్నాయండి ఈ క్యాక్టస్ వెరైటీలోనే. సో దాంట్లో ఆ 10,000 రకాల్లోంచి దాదాపు ఒక 3,000 అయితే పాపులర్ వరల్డ్ ఓవర్, అన్ని చోట్ల దొరుకుతాయి. దాంట్లో మనకి ఇష్టం ఉన్నవి, మనకి నచ్చినవి, ఇవాళ నాకు నచ్చినవి ఇలాంటివి తీసుకుందాం అని అనుకున్నవి ఇవి అన్నమాట. అంటే వీటికి వాటరింగ్ ఎలా ఉండాలి? క్యాక్టస్ వెరైటీ ప్రతి మొక్కకి వాటరింగ్ లిమిటెడ్గా ఉండాలి, ఎక్సెస్ వాటరింగ్ అవసరం లేదన్నమాట. సో వారానికి 2 రోజులు పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన దగ్గర అలవాటు ప్రకారం మొత్తం మట్టి తడిచేంత వరకు మనం నీళ్లు పోస్తాం. సో ఆ మట్టి మళ్ళీ మొత్తం పొడి పొడి అయ్యే వరకు మళ్ళీ నీళ్లు పోయకూడదు. సో మొత్తం మట్టి పొడి పొడిగా అవ్వాలంటే కనీసం 3 to 4 days పడుతుంది. సో అందుకని ఒకసారి నీళ్లు పోస్తే మళ్ళీ 3-4 రోజుల తర్వాత కానీ నీళ్లు పోయకూడదు, అంతే. సో ఇలాంటి నీళ్లు తక్కువగా పోసి ఎక్కువ నీళ్లు అవసరం లేనిది ఇండోర్ కు కూడా వాడుకోవచ్చు. అదే, ఇది ఎలాంటి టెంపరేచర్ అంటే బయట సన్లైట్ కి ఎంత టెంపరేచర్? మన దగ్గర ఉండే 45-50 డిగ్రీల టెంపరేచర్ ని కూడా తట్టుకోగలుగుతుంది. అలా మినిమం 18-17 దాకా కూడా తట్టుకోగలుగుతుంది. అంటే ఇవి ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు పెరుగుతాయి? ఇవి దాని సైజ్ ఏజ్ ని బట్టి. ఇప్పుడు ఈ పాట్ లో చూస్తే మీకు 1 ఇంచ్ 1/2 ఇంచ్ మొక్క కూడా ఉంది ఇందులో. అక్కడి నుంచి దాదాపు 2 అడుగులు 3 అడుగులు కూడా పెరుగుతాయి. సో ఇక్కడ నుంచి ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కావాలంటే 4-5 ఏళ్ళు పడుతుంది. సో ఇప్పుడు ఇది ఒకటే ఫ్యామిలీ, ఒకటే సక్యులెంట్ ఫ్యామిలీ ఎకివేరియా, బట్ దాని సైజ్ వేరు. అంటే వీటిని మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలి? దీనికి ఇది కాండం అండి దాన్ని, దీనికి ఉన్న కాండం, దాంట్లోంచే దాదాపు ఒక 15 పిలకలు పుట్టాయి దీంట్లో. ఓకే. ఇవి మేమేం చేస్తామంటే నర్సరీలో ఒక ఇసుక ట్రేలో వేసి పెట్టి వారానికి ఒక్కసారి వాటరింగ్ ఇస్తాం. దానికి కావాల్సింది వేడి, వామ్త్. ఎలా అయితే కోడి గుడ్డుని పొదుగుతుందో ఆ వామ్త్కి లోపల ఎలా అయితే బేబీ తయారవుతుందో ఇది కూడా అలాగే మనం ఇచ్చే వామ్త్ని, ఆ వాతావరణంలో ఉన్న వామ్త్ని తీసుకుని అది రూట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ ఇండివిజువల్గా మనం వేరే వేరే పాట్స్లో పెట్టుకుంటే అవి ఇలా సైజ్కి పెరుగుతాయి అన్నమాట, టైం తీసుకుని. సో వీటిలో థార్న్స్ ఉన్నవి కూడా ఉన్నాయి కదా, ఇవి అంత డేంజరస్ కాదంటారా? డేంజరస్ ఏం కాదు. దాని బ్యూటీ దానికి ఉంటుంది. అది స్టార్ షేప్ లో అన్ని చుక్కలన్నీ దాని మీద మొక్కకి పొదిగినట్టుగా అందంగా ఉంటాయని. సో ఇట్స్ డిఫరెంట్ టేస్ట్. ప్రతి మొక్కకి దాని బ్యూటీ ఉంటుంది. ఓకే. ఈ క్యాక్టస్ కంటైనర్ గార్డెన్ కి ఎలాంటి మొక్కల్ని చూస్ చేసుకోవచ్చు? కంటైనర్ గార్డెన్ చూస్ చేసుకునేటప్పుడు ఒకటే హైట్లో అన్ని మొక్కలు ఉండకూడదు. సో ఏవేవైతే మీరు పెట్టాలనుకుంటున్నారో అవి డిఫరెంట్ హైట్స్, డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉండాలి. అప్పుడే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకటి కొంచెం హైట్లో, ఒకటి దానికంటే కొంచెం తక్కువ, ఇంకోటి దానికంటే కొంచెం తక్కువ, ఒకటేమో వెడల్పుగా పరిచినట్టుగా, అలా డిఫరెంట్గా ఉంటే
దానికి బ్యూటీ వస్తుంది. ఓకే మాధవి గారు, ఈ క్యాక్టస్ని అంటే మొత్తం గ్రూప్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మాకు చూపిస్తారా? తప్పకుండా అండి. మా చిన్ని గార్డెనర్ నైనిక, నా డాటర్, మాకు హెల్ప్ చేయబోతుంది అనమాట ఇప్పుడు. సో మనం దీంట్లో డిఫరెంట్ హైట్స్ తీసుకున్నాం కదా మొక్కల్ని. ఈ మొక్కని అన్నిటికంటే లార్జ్ అంటే పెద్దది కాబట్టి ఈ కంటైనర్ గార్డెన్లో ఇది అన్నిటికంటే టాల్. సో కొంచెం ఎక్కువ డీప్గా దీనికోసం గుంట చేసుకొని దాంట్లో మనం ఇది పెట్టుకోవాలి. ఇలా మనము అన్నిటికంటే టాల్ దాన్ని మధ్యలో ఒక కార్నర్కి ఫిక్స్ చేసిన తర్వాత మిగతా స్థలాన్ని ఫ్లాట్ చేసుకొని ఆ తర్వాత మనం నాటుకోవాలని డిసైడ్ చేసిన 2 క్యాక్టస్ని కొంచెం కొంచెం డిస్టెన్స్లో పెట్టాలి. ఓకే. క్యాక్టస్కి రూట్స్ చాలా పైకి ఉంటాయి, ఎక్కువ డీప్గా ఉండవు. సో అందుకని చెప్పేసి మనం ఎక్కువ లోతుగా కాకుండా చిన్న సన్న గుంటలాగా తీసుకోవాలన్నమాట. ఇది క్యాక్టస్ అండి, దీనికి చాలా ముళ్ళు ఉంటాయి. అందుకనే మనము దీన్ని నాటుకునేటప్పుడు తప్పకుండా గ్లవ్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ సన్న ముళ్ళు ఒకవేళ కనుక చేతి గుచ్చుకుంటే అవి చేతిలో ఉండిపోతాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి అవి ఇన్ఫెక్షన్స్ అయ్యి కాయ కాసినట్టుగా లేకపోతే సెప్టిక్ అయ్యి ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకని క్యాక్టస్ నాటుకునేటప్పుడు ఎప్పుడు కూడా తప్పకుండా గ్లవ్స్ వేసుకోవాలి. ఇది నేను చెప్పాను కదా, ఎక్కువ డీప్గా గుంట తీయకూడదని, ఎందుకంటే దీని రూట్స్ చాలా వరకు పైకే ఉంటాయి. ఓకే. సో అలా పెట్టేసుకోవాలి పైన. ఇది ఆటోమేటిక్గా ఒక వారం రోజుల్లో దాని రూట్స్ అదే లోపలికి కిందికి తీసుకుని సెటిల్ అయిపోతాయి. ఇది కూడా క్యాక్టస్లో ఇది కూడా క్యాక్టస్ ఫ్యామిలీలో ఇంకొక మొక్క అండి. ఇదేంటంటే ఇది క్రాస్గా పెరిగింది. ఇక్కడ మధ్యలో 2 ఉన్నాయి. ఇది ఇలా కాండం ఒక సైడ్కి వచ్చింది. సో మనం ఈ సైడ్ మనది ఖాళీగా ఉంది కాబట్టి ఇది ఆ ఖాళీని ఫిల్అప్ చేసేటట్టుగా పెట్టాలి. సో అంటే ఇప్పుడు శాండ్ కానీ సాయిల్ కానీ ఎంత పర్సెంట్లో వేయాలి దీనికి? దీన్ని ప్రతి ఏ క్యాక్టస్ వెరైటీకైనా 50% సాయిల్, మళ్ళీ మిగతాది శాండ్ అండ్ మెన్యూర్ ఉంటుంది. ఓకే. ఈ సెంటర్ నుంచి ఈ కార్నర్ వరకు అంటే మొత్తం 3 మొక్కలు పెట్టినట్టుగా మనం కవర్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఈ కార్నర్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు దీన్ని ఇలా కొంచెం లిఫ్ట్ ఇచ్చేసి దానికి సపోర్టింగ్గా ఈ రాళ్ళు పెట్టుకోవాలి. ఇలా మనము రాళ్లతో డెకరేట్ చేసుకుంటే 1 మట్టి కనపడదు, మట్టి బయటికి రాదు, 3 లోపలున్న మాయిశ్చర్ బయటికి రాదు. చాలా రోజులు అంటే ఒక్కసారి నీళ్లు పోస్తే దాదాపు 15 రోజులు 20 రోజులు మాయిశ్చర్ అలాగే రిటైన్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ మాధవి గారు, మా సకులకు క్యాక్టస్ ఫ్యామిలీ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నైనిత.